వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫలితాలు చూసి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ జగన్ వ్యాఖ్యలు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి షాక్ ఇచ్చాయి. కేవలం 11 స్థానాలకే పరిమితం కావటంతో మాజీ ముఖ్యమంత్రి జగన్కు అంతు చిక్కటం లేదు. తాను మంచి చేశానని, అయినా ఫలితం ఇలా రావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఫలితాల తరువాత తాను ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నానో పార్టీ నేతలకు వివరించారు. ఆ సమయంలోనే జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చకు కారణమయ్యాయి. హిమాలయాలకు వెళ్దామనుకున్నా, ఎన్నికల ఫలితాల షాక్ నుంచి జగన్ కోలుకోలేదు. తనను కలిసిన పార్టీ నేతల వద్ద ఫలితాల గురించి చర్చిస్తున్నారు. తాను ఫలితాలు చూసి షాక్ అయ్యానని జగన్ చెప్పుకొచ్చారు. ఇంత చేస్తే ఈ ఫలితం ఏంటని వ్యాఖ్యానించారు. అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామనిపించిందని జగన్ పార్టీ నేతలతో పేర్కొన్నారు. ఫలితాల షాక్ల నుంచి బయటికి రావడానికి 2-3 రోజుల పైనే పట్టిందని పార్టీ నేతలకు వివరించారు. నిజంగా వెళ్ళిపోదామని అనిపించిందన్నారు. కానీ వచ్చిన ఓట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు ఇంకోలా వచ్చాయని జగన్ విశ్లేషించారు. వాటిని చూసినప్పుడు తన పరిస్థితే ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బందిగానే ఉంటుందని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. వారి పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనన్నారు. తాను బయటకు వచ్చినట్లే పార్టీ నేతలు ఎన్నికల ఫలితాల నుంచి బయటికి రావాలని సూచించారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు జగన్ నిర్దేశించారు. వచ్చే వారం పార్టీ అనుబంధ విభాగాలతో జగన్ సమావేశం కానున్నారు.